ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చాలా మందికుండే డౌట్ ఏంటంటే, నాకు సబ్‌స్క్రైబర్స్ పెరగరేమో, వ్యూస్ మంచిగా రావేమో అని ఆలోచిస్తుంటారు. వీడియోని అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రతి గంటకి వ్యూస్‌ని చెక్ చేస్తూనే ఉంటారు. బ్రో అసలు వ్యూస్ చెక్ చేస్తే నీ సబ్‌స్క్రైబర్స్ పెరగరు బ్రో. మరి నేనేం చేయాలని నన్నడిగితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు నీకే క్లారిటీ వస్తుంది. లాస్ట్‌లో 2 ఆప్షన్స్ చెప్తా. అది విన్న తర్వాత నీ కాన్ఫిడెన్స్ ఒక పీక్‌లో ఉంటుంది. ఓకే. లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకిదొక్క ఛానెలే కాదు. ఇంకా 2, 3 ఛానెల్స్ ఉన్నాయి. అది కూడా మానిటైజేషన్ ఛానెల్. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేయండి. మొదట్లో నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, మీలాగే నాకు కూడా కెమెరా ముందు మాట్లాడడం వచ్చేది కాదు. ఎడిటింగ్ మంచిగొచ్చేది కాదు. వ్యూస్ కూడా మంచిగొచ్చేటివి కాదు. ఫ్యామిలీ సపోర్ట్ అస్సలే ఉండేది కాదు. ఎక్విప్‌మెంట్స్ కొనడానికి కూడా మనీ ఉండేది కాదు. నా ఫ్రెండ్స్ ఏమో ఎందుకురా ఈ యూట్యూబ్ వేస్ట్ ఆఫ్ టైమ్ అనేటోళ్ళు. కానీ నేను సీక్రెట్‌గా వీడియోస్‌ని క్రియేట్ చేసి, ఇంట్లో ఎవరికీ తెలియకుండా రికార్డింగ్ చేసి కొంచెం కొంచెంగా వచ్చిన మనీని మైక్, ట్రైపాడ్ కొనడం స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్‌కి వ్యూస్ పెరగకపోయినా కూడా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని ఈ ఛానెల్‌ని క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి నేనేం చెప్తా అంటే యూట్యూబ్‌లో బిగ్గెస్ట్ బెనిఫిట్ డబ్బు కాదు, నెట్వర్క్. యూట్యూబ్‌లో నీ 100% ఎఫెక్ట్ పెడితే నువ్వు కూడా నీ నెట్వర్క్‌ని ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్లొచ్చు. లైక్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళతో కనెక్ట్ కావచ్చు. ఇన్ని ఇయర్స్ నా జర్నీలో నేను చాలా స్కూల్ స్టూడెంట్స్‌కి చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చాను. లైక్ స్కూల్‌తో పాటు యూట్యూబ్ ఎలా రన్ చేయాలి? కాలేజ్ చేస్తూ నేను ఎలా కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయాలి. దీనివల్ల నాకు కొంత అమౌంట్ కూడా వచ్చేది. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ నా కాన్ఫిడెన్స్‌ని చాలా ఇంప్రూవ్ చేసింది. నేను మొదట్లో 2 ఆప్షన్స్ చెప్తా అన్నా కదా! ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. చిన్నగా స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. వ్యూస్ మీద ఫోకస్ పెట్టకుండా నీ స్కిల్ మీద ఫోకస్ పెట్టండి. ఆప్షన్ 2 యూట్యూబ్‌ని ఇన్‌కమ్ సోర్స్‌లా కాకుండా పర్సనల్ గ్రోత్ టూల్‌గా చూడండి. ఈరోజు నీ ప్రొఫైల్‌ని ఎవ్వరు పట్టించుకోకపోవచ్చు. రేపొద్దున నీ యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ చూసి పెద్ద పెద్ద బ్రాండ్ డీల్స్ కూడా నీ దగ్గరికే వస్తాయి. మీ ఛానెల్‌లో 10 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, 100 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, లేక 1000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా కూడా ఆగకండి. ఎందుకంటే నీ లైఫ్‌ని మార్చే అవకాశం నీ నెక్స్ట్ వీడియోనే కావచ్చు. మరి నువ్వు తెలుగులో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కొంచెం నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.